హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. మనకు గుంటూరు జిల్లాలో ఆశా ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. అదేవిధంగా పల్నాడు జిల్లాలో ఆశా ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. వీడియో కనుక పూర్తి వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైట్ గుంటూరు జిల్లాకు సంబంధించింది, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గుంటూరు జిల్లాకు సంబంధించింది. ఇక్కడ మనం నోటీసెస్లో రిక్రూట్మెంట్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. రిక్రూట్మెంట్లో మనకు ఇక్కడ నోటిఫికేషన్ అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. ఇక్కడ వ్యూ అంటే ఏం లేదండి, జస్ట్ మనకి చిన్నగా షార్ట్ నోట్లా ఉంది. ఇక్కడ గుంటూరు జిల్లా మొత్తం 37 మంది ఆశా కార్యకర్తల నియామకం కొరకు నోటిఫికేషన్ రావడం జరిగిందని చెప్పి ఇవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ అయితే మీకు 26, ఇంకా 3 రోజుల టైం ఉంది. డైరెక్ట్గా బై హ్యాండ్ అప్లై చేసుకోవడం బెటరు. మినిమం 10th క్లాస్ ఉంటే సరిపోతుందండి. అదే ఊర్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. ఓకేనా, ఒకసారి చూద్దాం నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ నోటిఫికేషన్లో మీకు పిహెచ్సి నేము, సెక్టార్ నేము, నెంబర్ ఆఫ్ ఆశా పోస్ట్ శాంక్షన్డ్ ఇక్కడ మీరు చూసుకోండి. ఈ ఆశా పోస్టుల ఉద్యోగాలు అనేవి ఏ ఊరిలో వాళ్ళకి ఆ ఊరు వాళ్ళకే ఇస్తారు కాబట్టి మీ ఊరిలో ఆ పోస్టు అంటే ఇక్కడ వేకెన్సీ ఉంటే మీరు అప్లై చేసుకోండి, లేకపోతే చేయకండి. మొత్తానికి ఇక్కడ రూరల్ 23, అర్బన్ 14 మొత్తం కలిపితే మీరు చూసినట్లయితే 37 అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు పిహెచ్సి నేము, సెక్షన్ నేము, వేకెన్సీ మొత్తం ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. ఓకేనా, బృందావన్ గార్డెన్స్ గుంటూరు, ఎన్టీఆర్ స్టేడియం 2 అట్లా మీరు చూసుకొని అప్లై చేసుకోవచ్చు. మినిమం 10th క్లాస్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఏజ్ వచ్చేసి 25 నుంచి 45 మధ్యలో ఉండాలి. ఓకేనా, ప్రిఫరబుల్లీ ఏంటంటే మ్యారీడ్ అయిన వాళ్ళకి, విడోస్ కానీ, డైవర్స్ కానీ, సెపరేటెడ్ ఫ్యామిలీ వాళ్ళని ఇస్తారండి ఫస్ట్ ప్రియారిటీ. రైట్, 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఓకేనా, రైట్. ఇది నోటిఫికేషను. మీరు 10th బేస్ని బట్టి సెలెక్షన్ చేస్తారు. ఓకేనా, అర్బన్ వాళ్ళు అర్బన్లో ఉండాలి. రైట్, వాళ్ళు 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చని చెప్పడం జరిగింది. మినిమం అయితే 10th క్లాస్ అండి. సో క్వాలిఫికేషన్ అయితే మరి ఎక్కువ ఉంటే ఇంకా బెటరు. రైట్, ఓకేనా, ఇది ఫుల్ నోటిఫికేషను. ఇక దీనికి సంబంధించి మీకు అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. అప్లికేషన్ ఫామ్ ఇదండి. దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఉన్నా కూడా అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, సో ఇంకా మీకు సంబంధించినవి ఏమున్నా కూడా అంటే 10th క్లాస్ సర్టిఫికేటు అవన్నీ కూడా సెల్ఫ్ అటెస్ట్ చేసి పెట్టి మీరు డైరెక్ట్గా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ గుంటూరు కరెంట్కి ఇవ్వాల్సి ఉంటుంది. గ్రామం, వార్డు, సచివాలయం పేరు, మున్సిపాలిటీ వార్డు నెంబరు ఏది అనేది ఇక్కడ రాసుకోవాలి. అభ్యర్థి పేరు, భర్త, తండ్రి పేరు, చిరునామా, నివాస దృష్టి అంటే రేడియన్ సర్టిఫికేట్ కావాలి, పుట్టిన తేదీ, కులము, పాతరగతి విద్యుత్ వివరాలు. ఓకేనా, ఇక్కడ వైవాహిక స్థితి ఏంటి, పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకు గుర్తించారా, ఇంత పనిచేసిన అనుభవం ఉంటాయి కూడా రాయాల్సి ఉంటుంది, లేకుంటే అవసరం లేదు. ధృవీకరణ సంతకం పెట్టేసి మనం తీసుకొని అక్కడ మీ యొక్క జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయానికి వెళ్తే అక్కడ మీకు ఇది రసీదు ఇస్తారండి. చూసుకోండి, ఇక్కడ మీకు మార్క్స్ ఎలా ఇస్తారంటే 10th క్లాస్లో పాస్ అయిన 20 మార్కులు, సెకండ్ క్లాస్లో అయితే 10 మార్కులు, థర్డ్ క్లాస్ 35 మార్క్స్. ఇంకెక్కడ పని చేసినట్లయితే ఇక్కడ అనుభవం ఉన్నట్లయితే అట్లా ఇవ్వడం జరుగుతుంది. వైవాహిక స్థితి ఏంటి, ఓకేనా, పిల్లలు, ఓకే, ఇంటర్వ్యూ అంటే గరిష్ట మార్కులు 40, ఓకేనా, మొత్తానికి 100 మార్కులకు ఉంటుంది. ఇక్కడ వాళ్ళు ఇది ఫిల్ చేసుకుంటారు నియామక ప్రకటనకు సంబంధించి. దరఖాస్తుతో పాటు మీకు ఏం పెట్టాలంటే క్యాస్ట్ సర్టిఫికేటు, అదేవిధంగా రేషన్ కార్డు, ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ పుస్తకం ఏదున్నా పెట్టాలి. 8th క్లాసు 10th క్లాస్ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ ఇవన్నీ కూడా మీరు చూసుకొని అప్లై చేసుకోండి. ఇదే విధంగా సేమ్ మనకి పల్నాడు జిల్లాకు సంబంధించండి. ఇక్కడ పల్నాడు జిల్లాలో మీరు చూసినట్లయితే ఒకసారి చూడండి, ఇది పల్నాడు జిల్లాకు సంబంధించింది. సో పల్నాడు డిస్ట్రిక్ట్ సంబంధించింది. ఇక్కడ మీకు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ సేమ్ మనం యాజ్ ఇట్ ఈజ్గా నోటీసెస్లో రిక్రూట్మెంట్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. రిక్రూట్మెంట్లో ఇంత సేమ్ వ్యూ అంటే మనకి ఇంతలో నోటిఫికేషన్ జస్ట్
పల్నాడు జిల్లాలో మొత్తం మనకి 63 ఆశా కార్యకర్తల ద్వారా రావడం జరిగింది. లాస్ట్ డేట్ అయితే 28 వరకు ఉంది. మీరు సచివాలయంలో మీ యొక్క సచివాలయంలో అప్లై చేసుకుంటే సరిపోతుందని చెప్పడం జరిగింది. చూసుకోండి ఒకసారి. ఇక దీనికి సంబంధించి మీరు ఇక్కడ చూసినట్లయితే నోటిఫికేషన్ సేమ్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఇక్కడ ఏ ఊరి వాళ్ళకు ఆ ఊరిలో తెలుస్తుంది కాబట్టి ఇక్కడ మీరు అచ్చంపేట ఇట్లా మీరు చూసుకొని అక్కడ మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. వేకెన్సీస్ మొత్తం కూడా 63 ఉన్నాయి. మంచి ఆపర్చునిటీ. 25 to 45 ఏజ్, 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. 8th క్లాస్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు. చదవడం రాయడం వచ్చి ఉండాలి. రైట్. సేమ్ ఇంతకుముందులాగా చెప్పినట్టు మొదటి ఉంటాయి. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఉంది, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇది డౌన్లోడ్ చేసుకొని మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సచివాలయం ఆఫీస్లో కానీ మీ యొక్క జిల్లా వైద్య అధికారులు కానీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.